మన 'చియాన్ విక్రమ్' గారిది 'తంగలా'కి సంబంధించి మనకు ట్రైలర్ రిలీజ్ అయింది. ఓవరాల్ ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ‌కొస్తే నాకైతే బాగుంది భయ్యా! కొత్తగా ఇంట్రెస్టింగ్ స్టోరీతోని మన విక్రమ్ గారు వస్తున్నారన్నట్టు ఈ ట్రైలర్‌లో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని కనిపించిన విషయాలేంది, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏంది ఈ ట్రైలర్‌లో అనేది మనం ఫుల్‌గా బ్రేక్ డౌన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ ఇమేజ్‌ని చూడండి. ఈ ఇమేజ్ చూస్తే నాకు ఏమనిపించింది అనంటే ఆ వాటర్‌లో కనిపిస్తున్నట్టయితే మన 'చియాన్ విక్రమ్' గారు ఉన్నారు. సో, వాటర్‌లో ఏదో ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే మాక్సిమం ఇది ఇంట్రెస్టింగ్ పొజిషన్సే అన్నట్టు నాకైతే అనిపించింది. సో, ఎందుకనేది ఈ మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఒకసారి మన ఛానెల్‌లోకి వెళ్లి మన వీడియోస్ చూడండి. ఏమైనా మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే, మన కంటెంట్ గనుక మీకు నచ్చినట్టయితే ఒక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక చిన్న నాకు డైరెక్ట్ మన టాపిక్‌లోకెళ్తే ఇక్కడ ట్రైలర్‌లో మనం విషయం మాట్లాడుకుంటే మన 'చియాన్ విక్రమ్' గారి క్యారెక్టర్ మాత్రం బాగా డిఫరెంట్‌గా ఉండబోతుంది. అండ్ ఇదొక కొత్త జోనర్‌లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా అనేది నాకు అర్థమైతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు మనం ట్రైలర్‌లో చూసుకున్నట్టయితే ఒక బంగారం అయితే ఆ విలేజ్‌లో అయితే వెతుకుతుండ్లు. సో, ఎవరో సేట్ వస్తుండ్లు. అంటే లైక్ బ్రిటిష్ సంబంధించిన ఒక వ్యక్తి అన్నట్టు అనుకుంటున్నా నేను. సో, అతను వచ్చినప్పుడు అతనికి ఏదో బంగారం అయితే వెతికిస్తుండ్రు. సో, ఆ బంగారం అనేది ఆ వాటర్‌లో వెతకడం గాని, లేకపోతే ఆ భూమిలో ఎక్కడ ఉండడం గాని, సో, అక్కడ వెతకడం అనేది జస్ట్ ఈ తంగలన్న అనుకుంటా ఈ వ్యక్తులు ఉన్నారు చూడండి. మన చియాన్ గారి సరౌండింగ్ వ్యక్తులు. సో, ఈ పీపుల్స్ మాత్రమే వెతుకుతున్నారన్నట్టు. సో, ఆ గోల్డ్ అనేది మరి వీళ్ళని ఎందుకు వెతకాలి అన్నట్టు మన చియాన్ విక్రమ్ గారు అన్నారు ఒక మాటలో. ట్రైలర్‌లో అన్నారు. మనమే ఎందుకు ఎతకాలి అని. సో, అది చూసుకున్నట్టయితే బంగారం కోసం అయితే ఉంటుంది ఈ స్టోరీ అనేది కొంచెం అర్థమవుతుంది. సో, ఆ విలేజ్‌లో దొరుకుతుందన్నట్టు నేను ఒక ఫస్ట్ విషయం అన్నట్టు. సెకండ్ విషయం గురించి మాట్లాడి రెండో విషయానికొస్తే మన 'చియాన్ విక్రమ్' గారు ఈ ట్రైలర్‌లో హారతి అనే ఒక మంత్రగత్తె అని చూపెట్టడం జరిగింది. సో, ఆమె క్యారెక్టర్ గురించి చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లైక్ విచ్ అనే క్యారెక్టర్ సంథింగ్ ఏవో పవర్స్ అయితే ఉన్నాయన్నట్టయితే మనకు కనిపిస్తుంది ఈమె మరి క్యారెక్టర్‌లో. ఆమె క్యారెక్టర్ ఏంది? అండ్ వాళ్ళ అంటే ఆ గ్రాఫిక్స్ చూసుకున్నా గాని ఆమె క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే కొంచెము అంటే అది ఈ పిక్చర్ చూస్తున్నట్టయితే కొంచెం హారర్ ఎలిమెంట్ అయితే కలిగింది భయ్యా నా సో, ఆ ఒపీనియన్‌లో. వేరియేషన్స్‌లో కూడా నాకు కనిపించింది ట్రైలర్‌లో. సో, ఈ ఫిల్మ్ అనేది కొంచెము డిఫరెంట్‌గా ఉంది. అండ్ మనం ఇంకొక విషయం మాట్లాడుకుంటే గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా సూట్ అయింది. అండ్ గ్రాఫిక్స్ బాగుంది భయ్యా! ఎక్కడ కూడా ఇదేదో అంత గ్రీన్ మ్యాట్ యూజ్ చేసినట్టు బాగా అన్నట్టు అనిపియలేదు. స్క్రీన్ ప్లేకి తగ్గట్టు గ్రాఫిక్స్ సూటబుల్‌గా అనిపించింది. నాకు మీకెలా అనిపించిందో నాకు తెలీదు. సో, ఇంకా మనం డీప్‌గా మాట్లాడుకోవద్దు అని నేను అంటాను. ఎందుకంటే ఇంకా డీప్‌గా మాట్లాడితే బాగా లెంత్ అయిపోతది వీడియో. ట్రైలర్ ఒక వేరియేషన్‌లో మాట్లాడుకుంటే 'తంగల్' అనుకుంటా ఆ లాస్ట్‌లో ఎండింగ్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు టైటిల్‌కి 'తంగల్' అనుకుంటా మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్ ఓవరాల్లీ 'తంగల్' ట్రైలర్ గురించి చెప్పాలంటే ఇంకా ఇదన్నమాట. మీకెలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. మాక్సిమం ట్రై చేయండి. అండ్ నాకు మాత్రము బాగానే అనిపించింది. మూవీ ట్రైలర్ మాత్రం బాగానే అనిపించింది. అండ్ ఓవరాల్లీ మన 'చియాన్ విక్రమ్' గారికి ఇదొక మంచి హిట్ కావాలన్నట్టు నేను అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు ఈ వీడియో. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నేను ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మన ఛానెల్‌ని విజిట్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ విత్ ది వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.